మా చెల్లి మా తమ్ముడు చూడండి బయట ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇంట్లోకి వచ్చి ఆడుకుంటున్నారు. ఆడి ఆడి అలిసిపోయి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది పదాన్ని అని అన్నారు. నా దగ్గర మనీ లేవు, మీ మమ్మీని అడగండి అని చెప్పా. సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. సాహసం చేసి మా సోను బ్రో అయితే వెళ్ళాడు, పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పారంట వాళ్ళు. ఇంకా అది విని మా చెల్లి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఫస్ట్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి అప్పుడు మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ ఖచ్చితంగా మనీ వేసుద్దని చీటింగ్ ప్లాన్ అయితే వేసింది. దానికి నేను నో చెప్పి ఇద్దరు వెళ్ళి మళ్ళీ అడగండి అని చెప్పా. సో పర్మిషన్ అయితే గ్రాంటెడ్. వెంటనే బండి తీసుకుని ఎండలో ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు కూడా వచ్చేసాము. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్ని ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ ఫ్లేవర్ తీసుకోవాలి. చాలా సేపు ఆలోచించిన తర్వాత మా చెల్లి 2 ఫ్లేవర్స్ తీసుకుంది. ఇంకా మా తమ్ముడు విషయానికి వస్తే ఇడు గంట ఆలోచించాడు ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. వీడు కూడా మొత్తానికి ఏదో ఆలోచించి 2 ఫ్లేవర్స్ తీసుకున్నాడు. ఇంకా మన విషయానికి వస్తే మనం అంతకేం ఆలోచించకుండా ఏది బాగుంటే అది ఇచ్చే అక్క అని చెప్తే అక్క ఇచ్చేసింది. బానే ఉంది టేస్ట్. ఇంకా ఐస్ క్రీమ్ తింటూ అలా రోడ్డు మీదకి చూస్తే అక్కడ ఎక్సెల్ బండి ఒకటి కనిపించింది. చూడగానే తోలాలనిపించింది. అన్నట్టు ఐస్ క్రీమ్ ఒక్కొక్కటి 50 రూపీస్. అలా ఉంచితే ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం పెద్ద గుంట తవ్వితే మా తమ్ముడు మా చెల్లి వాటర్ పట్టుకుని స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నారు. మా వాళ్ళే ఎలా ఉంటారా లేదంటే మీ ఇంట్లో ఉన్న మీ చెల్లి మీ తమ్ముళ్ళు కూడా ఎలా ఉంటారో కామెంట్ చేయండి. ఇంకా నైట్ ఇంట్లో డిన్నర్ చేసేసి రూమ్ కూడా స్టార్ట్ అయిపోయి ఈ రోజు జరిగిన సంగతులు అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.